హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ శారదాని. ఈరోజు మామూలుగా వీడియో ఏందానని చెప్పానంటే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏందానంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒకరంతా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఏందానంటే చూస్తున్నారు కానీ ఎంతో కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్. నేను గంజి పెట్టాను కదా, ఆ గంజి పెట్టిన గుడ్డలు నేనానని చెప్పానంటే మొన్న ఇస్త్రీ చేయించాను ఫ్రెండ్స్. అది ఇస్త్రీ చేయించి బీరువాలో సర్దాను, నైట్ సర్దాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఏందానని చెప్పానంటే అది గంజి పిండి కాయటము అది పెట్టటం అని చెప్పానంటే నాకు సరిగ్గా రాదు. అది బాటిల్స్ తీసుకొని వచ్చి మామూలుగా ఒక పెద్ద బాటిల్ ఒకటి, చిన్న బాటిల్లో 2 తీసుకొని వచ్చాను. అది తీసుకొచ్చి అన్నిటికీ ఏందానని చెప్పానంటే గంజి పెట్టాను ఫ్రెండ్స్. ఒక 25 చీరలకి, ఒక 30 చీరలకి పెట్టాను. 15, 12, 27 చీరలకు పెట్టాను ఫ్రెండ్స్. ఏందానంటే మిగతా చీరలకి ఏందానంటే పెట్టలేదు. చీరకి 15 రూపాయలు ఫ్రెండ్స్ ఇస్త్రీకి. ఇంకా 27 చీరలకి ఇస్త్రీకి ఏందానని చెప్పానంటే బోల్డ్ అంత అయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏందానంటే ఇంకొక 15 చీరల దాకా ఉన్నాయి, అవి పెట్టాలని చెప్పానంటే సరే ఇప్పుడు కాదులే అని చెప్పని ఇంకా కామ్గా అయిపోయాను. ఏ విధంగా సర్దాను చూడండి ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇవన్నీ ఆ కింద జాకెట్లు అవి స్పేరులో పెట్టుకొని ఉంటాను ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే కొన్ని స్పేర్లో పెట్టుకొని ఉంటాను. ఏదన్నా ఇప్పుడు మామూలుగా తక్కువ రకం జాకెట్లు చీరలు తీసుకున్నప్పుడు ఏందానని చెప్పానంటే వాడుకుంటాను ఫ్రెండ్స్ వాటిల్ని. మళ్ళీ ఆ జాకెట్లు కుట్టించి మళ్ళీ వాటికి ఏందానని చెప్పానంటే ఇప్పుడు 400, 500 కావాలి ఫ్రెండ్స్ ఒక జాకెట్ కుట్టించాలంటే. అందుకోసం అని చెప్పానని కొద్దిగా అవి విడిగా ఏమన్నా జాకెట్లు కుట్టించి పెట్టుకొని ఉండేదను. అవి ఏంటంటే వాటితోటి ఆ చీరలకి ఏందానంటే అడ్జస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఏందానంటే బీరువాల గుడ్డలు ఏ విధంగా సర్దానో చూడండి ఫ్రెండ్స్. ఏందానంటే బాగా సర్దుకున్నానా ఫ్రెండ్స్? ఏదో వచ్చిన వరకు సర్దాను ఫ్రెండ్స్. నాదంతా ఒంటరి పోరాటం ఫ్రెండ్స్. ఏందానంటే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేదు, ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి ఇంట్లోనూ. రాత్రి నైటు సర్దాను ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే నైట్ సర్దాను. తర్వాత ఏందానని చెప్పానంటే ఇప్పుడు వీడియో తీస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకరంతా నాకు హెల్ప్ చేయండి. ఫ్రెండ్స్ ఒకటి, జీవితం అంటేనే పోరాటం ఫ్రెండ్స్. ఏందానంటే నాది అది ఒంటరి పోరాటమేను. జీవితం అంటే పోరాటమేను. ఆ పోరాటములో ఏందానని చెప్పానంటే ఎవరు గెలుస్తామో ఎవరు ఓడతామో తెలియదు, కానీ పోరాటం మాత్రము చేస్తానే ఉండాలి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఆ పోరాటం చేస్తానే ఉండాలి. ఆ పోరాటం చేస్తే కానీ ఏందానని చెప్పానంటే మనకి జరగదు. పోరాటం చేయకపోతే జరగదు. పోరాటం చెయ్యాలి. ప్రతి ఒక్కటి భగవంతుడు చేస్తాడని చెప్పానని అనుకోకూడదు కదా ఫ్రెండ్స్. మనకి లక్కు ఉండాలి. ఆయన ఏందని చెప్పానంటే మనం చేసుకుంటా ఉంటే ఆయన ఏందని చెప్పానంటే కొద్దిగా సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కటి భారం ఎత్తి వేసేసి మనము చేయాలన్నా కూడా కష్టమే కదా ఫ్రెండ్స్. ఏందానంటే భారము ఆయన మీద భారము కొద్దిగా ఇవ్వాలి, కొద్దిగా మన కృషి ఉండాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడా. కానీ నా విషయంలో ఏందానని చెప్పానంటే కొద్దిగా ఒంటరి పోరాటం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క విషయాన్ని ఏందానని చెప్పానంటే నేనే చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, మనమే చెందాలి. ఏందానని చెప్పానంటే హెల్ప్ చేసేవాళ్ళు లేరు. భగవంతుడు సహాయమే ఎక్కువగా తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరేమన్నానండి? ఏందానని చెప్పానంటే భగవంతుడి సహాయం మాత్రం ఎక్కువగా తీసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే మాత్రం ప్రతి ఒక్క విషయంలో ఏందానని చెప్పానంటే భగవంతుడి నిర్ణయమే తీసుకొని అడుగు ముందుకేస్తాను ఫ్రెండ్స్. నేనేమో ఒంటరి పోరాటమే. నాకంటూ ఒక ఏందానంటే ఇప్పుడు పిల్లలు సహాయం చేసేవాళ్ళు ఏందానని చెప్పానంటే వాళ్ళు
మనము పిల్లకాయలు సహాయం అడిగామని చెప్పానంటే వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అదే వాళ్ళు సహాయం అని చెప్పానంటే అడిగితే ఏం చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళేమో పిల్లలని చెప్పానంటే ఇప్పుడంతా ఏందని చెప్పానంటే ఉమ్మడి ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి ఫ్రెండ్స్, ఎవరి పాటికి వాళ్ళు మామూలుగా. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది, వాడు హైదరాబాదు. చిన్న అబ్బాయికి చేయాలనుకుంటున్నాను, వాడు వచ్చేందని చెప్పానంటే విశాఖపట్నంలో చేస్తున్నాడు. మనం ఇక్కడ ఇప్పుడు ఏదైనా సహాయం కావాలన్నా చెందాలన్నా అని చెప్పానంటే ఇక వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మనకేమీ చేయగల ఫ్రెండ్స్ అయ్యాడా ఏందానని చెప్పానంటే ఏదైనా కూడా ఏందానని చెప్పానంటే నా స్వయం కృషి అని చెప్పానంటే ఏదైనా ఫ్రెండ్స్ ఏందానంటే ఒక సమస్య అయినా, ఒక ఇంటి పని అయినా, ఒక సమస్య అయినా అన్నీ ఏందానని చెప్పానంటే మన ఒంటరి పోరాటం ఫ్రెండ్స్ నాది ఏందానని చెప్పానంటే. ఇప్పుడు భర్తని ఏందానని చెప్పానంటే అడగచ్చు, కానీ ఏందానని చెప్పానంటే ఇప్పుడు అది ముందు నుంచి ఏందానని చెప్పానంటే అది వాళ్ళ ద్వారా తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఏందానంటే అదే ఇప్పుడు అది చేస్తాడా చెయ్యడా ఏందానని చెప్పానంటే అది ముందు నుంచి కూడా తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఏందానంటే. అతను ఎవరి ఏందానని చెప్పానంటే ఎవరి భర్తలైనా కూడా ఏందానని చెప్పానంటే ఇప్పుడు మనం చెప్పంగానే చేస్తాడా చెయ్యడా అనేది అది పెళ్ళైనప్పుడు అంచే తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే. మనకి ఆ చనువు అనేది ఏందానని చెప్పానంటే అది మొదట్లోనే తెలిసిపోద్ది. అది మొదట్లో మనకేందానని చెప్పానంటే ఇప్పుడు ఆ చెయ్యడు ఏందానని చెప్పానంటేను మన పోరాటం మనకేనానని చెప్పానని అనుకున్నప్పుడు నాది ఏందానని చెప్పంటే ఒంటరి పోరాటమే ఫ్రెండ్స్. నాది మాత్రము నిజంగాను ఒంటరి పోరాటమే ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్క విషయంలో ఒంటరి పోరాటమే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే. పోరాడుతూనే ఉన్నాను, ఈ రోజుకి పోరాడుతున్నాను, మళ్ళీ కూడా పోరాడుతూనే ఉండాలి ఏందానని చెప్పానంటే. ఒకటి ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే భగవంతుడి సహాయం మాత్రము ఎక్కువగా తీసుకున్నా ఫ్రెండ్స్ ఏందానంటే ఆయన సహాయము తీసుకున్నాను కాబట్టి నేను ఇంత మాత్రమైనా కూడా ఏందానని చెప్పానంటే ఉండగలుగుతున్నాను అనంటే భగవంతుడి సహాయమే ఎక్కువ తీసుకున్నా. మనుషుల సహాయం మాత్రం నేను ఎక్కువగా ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఫ్రెండ్స్ ఏందానంటే సంతోషంలో ఏందానని చెప్పానంటే కొద్దిగా అదే ఇప్పుడు ఒక మ్యారేజీ అని చెప్పానంటే ఆ టయానికైనా వచ్చేందానని చెప్పంటే సంతోషాన్ని పంచుకుంటారు. మన ఇంట్లో ఒక ఏంటంటే ఒక గృహప్రవేశము ఆ టయానికి ఏందానని చెప్పానంటే వచ్చేందంటే సంతోషాన్ని పంచుకుంటారు. కానీ ఒక సమస్య వచ్చింది మనకి ఏందానని చెప్పానంటే ఫ్రెండ్స్ ఏందానంటే ఆ సమస్య మనము చెప్పాము అని చెప్పానంటే కొద్దిగా దూరం కూడా అవుతారు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే. ఆ సమస్య ఏందానని చెప్పానంటే మనల్ని యాడ్ ఇరికిచ్చేస్తారా అని చెప్పానని కూడా కొంతమంది దూరం అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఫ్రెండ్స్ ఏందానని చెప్పంటే ఎవరికైనా కూడా నేను చెప్పేది ఏందానని చెప్పానంటే మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏందానంటే. ఇంకొకటి ఏందానని చెప్పంటే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఆ సమస్యకి పరిష్కారం మనం వెతుక్కుంటూ భగవంతుడిది ఏందానని చెప్పానంటే భగవంతుడి మీద భారం మొత్తం వేయకుండా మనదేదో మన పని చేసుకుంటా ఉంటే దానికి ఏందని చెప్పంటే దారి చూపించు అని ఏందని చెప్పానంటే భగవంతుడి అడిగితే మాత్రం ఏందని చెప్పంటే కొద్దిగా పరిష్కారం మాత్రం కనపడుద్ది ఫ్రెండ్స్ ఏందానంటే. నేను మాత్రం అదే తరహాలో చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే. ఎవ్వరు కూడా ఏందానని చెప్పానంటే భగవంతుడి సహాయం తీసుకొనే నేను ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏందానంటే భగవంతుడిని ఏందానని చెప్పానంటే నాకు ఆయన చేసిన సహాయము ఆయన చెందింది ఏందానని చెప్పానంటే మాత్రము భగవంతుడిగా మాత్రం చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఏందానంటే. భగవంతుడిగా మాత్రం చాలా కృతజ్ఞతలు. ఎట్లాగానని చెప్పానంటే భగవంతుడి సహాయమే తీసుకొని నేను ముందుకు వచ్చిందాన్ని నేను అంతే ఏందానని చెప్పానంటే. మనము వాళ్ళకి ఏంటంటే ఆ సమస్య చెప్తే ఏందానని చెప్పానంటే అది కడుపులో కూడా కొంతమంది పెట్టుకోరు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే. అది ఏందానని చెప్పంటే చిలికి గాలివాన చేస్తారని కూడా కొంతమందికి ఏందానని చెప్పానంటే భయం. నాకైతే భయమే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే.
అది ఏందానని చెప్పానంటే చిలికి చిలికి గాలి వానయ్యి ఆ సమస్య ఏందానని చెప్పానంటే అది చిటికెడంతా ఉండేది ఏందానని చెప్పానంటే అది ఆ చిటికెడంతా ఏందానని చెప్పానంటే ఆకాశం అంతా అవద్దు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అది మనము సాధ్యమైనంత వరకు మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే మనకి వీలేదు ఏందానని చెప్పానంటే మనకి కాలేదు ఒక మంచి సహాయం కావాలి అని చెప్పానంటే మాత్రము అది ముందుకి పోవాలి అది ఏందానని చెప్పానంటే కానీ భగవంతుడి సహాయం మాత్రము నేను చాలా తీసుకొని ఉన్నాను ఫ్రెండ్స్ ఏందానంటే అది ఏందానని చెప్పంటే నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏందానని చెప్పంటే మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలి ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏందానని చెప్పానంటే పక్కన నిలబడటం అని చెప్పంటే నిలబడతారు కానీ ఏందానని చెప్పానంటే నిలబడినప్పుడు వాళ్ళు ఏందానని చెప్పానంటే ఇప్పుడు మరీ ఏందానని చెప్పానంటే మనము ఒకరంతా ఏందానని చెప్పానంటే ఈ నలుగురు కలిసినప్పుడు ఏందానని చెప్పి మన సమస్య చెప్పినప్పుడు వాళ్ళని ఏందానని చెప్పానంటే ఎక్కువ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తే ఏందానని చెప్పానంటే అప్పుడు కొద్దిగా దూరం కూడా జరుగుతారు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు సలహాలేమో చెప్తారు సలహాలు చెప్పినప్పుడు ఏందానని చెప్పానంటే చెప్పేంతవరకే ఏందానని చెప్పంటే ఇట్లా చేసుకోండి అని చెప్పాను కానీ మనం ఏందానని చెప్పానంటే మాకు కూడా తోడు ఆడదాకా రండి అని చెప్పానంటే మాత్రం ఎవరు రారు ఫ్రెండ్స్ ఏందానని చెప్పారంటే అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏందానని చెప్పండి గుర్తుపెట్టుకొని మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకుందాము భగవంతుడిని ఏందానని చెప్పంటే సహాయం చేయమని చెప్పానని మాత్రం అడుగుతాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే నాకు కనీసం ఏందానని చెప్పానంటే రోజుకి ఒక్కరన్నా చూసిన వాళ్ళు నాకేందానంటే 40-50 వీడియోస్ వరకే పోతున్నాయి ఫ్రెండ్స్ అది చూసిన వాళ్ళు ఏందానని చెప్పండి అట్లీస్ట్ ఒక్కరైనా కూడా మంచి మనసు చేసుకొని ఒక్కరైనా కూడా ఏందానని చెప్పండి నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్